ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాకు అనేకమైన లోతైన సత్యాలు బోధిస్తున్నందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి దినం లాగే ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సామెతల గ్రంథదానం 27వ అధ్యాయం 17 నుండి 19 వచనములు. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు ఘనతనందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరొకని మనసు కనబడును. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మన జీవితంలో సంబంధాలు ఎంత ముఖ్యమో అవి మనల్ని ఎలా తీర్చిదిద్దుతాయో దేవుని వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా స్నేహితులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తారు, మన విధేయతకు దేవుడిచ్చే ప్రతిఫలం ఏమిటి, మరియు మన హృదయాలను మనం ఎలా అర్థం చేసుకోవాలో బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ఈ వాక్యాలు మన జీవితాలను మరింత వివేకవంతంగా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటానికి సహాయపడతాయి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మొదటిగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. ఈ వచనం నిజమైన స్నేహం యొక్క విలువను ఒక గొప్ప పోలికతో వివరిస్తుంది. ఇనుమును మరొక ఇనుముతో రాసినప్పుడు అది ఎలా పదునవుతుందో, అలాగే ఒక నిజమైన స్నేహితుడు మరొక స్నేహితునికి వివేకాన్ని, జ్ఞానాన్ని అందిస్తాడు. స్నేహితుల మధ్య జరిగే మంచి చర్చలు, సలహాలు, హెచ్చరికలు మనల్ని మెరుగుపరుస్తాయి, మనలో వివేకాన్ని పెంచుతాయి. చెడు స్నేహితులు మనల్ని పాడు చేస్తారు, మంచి స్నేహితులు మనల్ని కట్టేస్తారు. రూతు మరియు నయోమిల సంబంధాన్ని గమనించండి. నయోమి తన భర్తను, 2 కుమారులను కోల్పోయింది. ఆమె కోడళ్లైన రూతు మరియు ఓర్ప ఇద్దరు వితంతులుగా మారారు. అప్పుడు నయోమి తన స్వదేశమైన యూదాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. నయోమి తన కోడలను తమ తమ తల్లుల ఇళ్లకు వెళ్లమని చెప్పినప్పుడు ఓర్ప వెళ్ళిపోయింది. కానీ మోయాబు దేశస్థురాలైన రూతు మాత్రం, నువ్వు వెళ్లే చోటికి నేను వెళ్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడని చెప్పి నయోమితోనే ఉంది. వారిద్దరి బంధము అత్తా కోడల బంధం మాత్రమే కాదు, విశ్వాసం మరియు ప్రేమతో కూడిన ఒక గొప్ప స్నేహం. రూతు చివరి వరకు నయోమికి అండగా నిలబడింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు పౌలు అంటాడు, ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుదము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుకొనవలెను. ఇది మన క్రైస్తవ స్నేహానికి ఒక మంచి ఉదాహరణ. మన మంచి స్నేహితులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మనల్ని దేవునికి దగ్గర చేసే, మనలో వివేకాన్ని పెంచే స్నేహితులు మన జీవితంలో ఉండాలి. అలాగే మనం కూడా ఇతరులకు అలాంటి స్నేహితులుగా ఉండాలి. ఇప్పుడు 18వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు ఘనతనందును. ఈ వచనం కష్టపడి పనిచేయడం, విధేయత చూపడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఒక రైతు అంజూరపు చెట్టును జాగ్రత్తగా పెంచితే దాని ఫలాన్ని అతడే పొందుతాడు. అలాగే ఒక సేవకుడు తన యజమానికి విధేయత చూపిస్తే అతడు గౌరవాన్ని, ప్రతిఫలాన్ని పొందుతాడు. ఆత్మీయంగా కూడా ఇది నిజం. మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞకు విధేయత చూపినప్పుడు దేవుడు అతన్ని హెచ్చించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, నీకు గొప్ప జనమును కలగజేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరు గొప్పగా చేసేదని చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో, యేసయ్యా, మంచి దాసుడా, నీవు నమ్మకమైన వాడు, కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటివి, అనేక వాటిని నీకు అప్పగిస్తాను, నీ యజమానుని సంతోషంలో ప్రవేశించుమని చెప్పారు. ఇది దేవునికి మనం చూపించే విధేయతకు ప్రతిఫలం గురించి చెప్తుంది. నేటి జీవితానికి మనం అన్వయించుకుంటే, యేసు ప్రభువును నమ్మిన మనం ఈ లోకంలో మన యజమానులకు విధేయతగా ఉండాలి. ముఖ్యంగా దేవుని ఆజ్ఞలకు విధేయతగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇక చివరిగా 19వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్టు ఒకని మనసునకు మరొకని మనసు కనబడును. ఈ వచనం చాలా లోతైన సత్యాన్ని వివరిస్తుంది.
మనం నీళ్ళల్లో చూసినప్పుడు మన ముఖం ఎలా కనిపిస్తుందో అలాగే ఒక మనిషి హృదయంలో ఏముందో మరొక మనిషి హృదయంలో అది ప్రతిబింబిస్తుంది. అంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు మన నిజమైన ఉద్దేశాలు, మన ఆలోచనలు వారికి అర్థమవుతాయి. మనం కపటంగా ఉంటే అది బయటపడుతుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో వాని హృదయంలో వాడు ఏమనుకుంటాడో అదే వాడు అని అర్థం వచ్చేలా ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 12:34 వచనంలో యేసయ్య చెప్పారు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. మన హృదయంలో ఏముందో మన మాటల ద్వారా అది బయటపడుతుంది. మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడు మన మాటలు, మన పనులు పవిత్రంగా ఉంటాయి. మన హృదయంలో ప్రేమ, దయ, శాంతి ఉంటే మనం ఇతరులకు అదే చూపిస్తాం. విన్నారు కదండి, ఈరోజు మనం నేర్చుకునే వాక్యాలు మన జీవితాన్ని వివేకంతో పవిత్రంగా జీవించటానికి సహాయపడతాయి. మంచి స్నేహితులను ఎంచుకోవడానికి, విధేయతగా ఉండటానికి, మన హృదయాన్ని దేవుని ముందు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. ఈ వాక్యాలన్నిటినీ కూడా జాగ్రత్తగా మన హృదయంలో పెట్టుకొని దేవుడు ఏవి విషయాలను బయలుపరిచాడో మనం ముందుకు సాగుదాం. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనం విధేయత చూపిస్తే హెచ్చింపబడతాం. అలాగే మనం ఇతరులకు మంచి స్నేహితులుగా ఉండాలి. మనం ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి. మూడవదిగా మనం చూసినప్పుడు మన యొక్క హృదయంలో ఉన్నదే అది మన మాటల ద్వారా బయటపడుతుంది. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా దేవుని వాక్యం ద్వారా మాట్లాడి ఉంటున్నాడు. ఈ కొద్ది వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ విలువైన వాక్యం ద్వారా మాతో మాట్లాడేందు బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాకు నిజమైన స్నేహితులను దయచేయండి. మేము కూడా ఇతరులకు వివేకాన్ని అందించే సహాయము చేయండి. మా యజమానులకు ముఖ్యంగా నీకు విధేయత ఉండే కృప మాకు దయచేయండి. మా హృదయాలను పరిశుద్ధంగా ఉంచి మా ఆలోచనలు, మాటలు నీకు మహిమకరంగా ఉండేలా మమ్మల్ని నడిపించండి. కృప చూపండి, సహాయం చేయండి. స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే చెల్లిస్తూ ఎనప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.